ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో క్యాన్సర్ అడ్వాన్స్ స్క్రీనింగ్ టెస్ట్ బసవతారకం హాస్పిటల్ వారి సౌజన్యంతో జంగా శ్రీధర్ గారి కోఆర్డినేషన్లో మేమందరం కూడా ఈ బసవతారకం హాస్పిటల్ నుంచి అడ్వాన్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ప్రోగ్రామ్ను ఇక్కడ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్ని క్యాంపును హెల్త్ సెంటర్లో మేము పెట్టడం జరిగింది. ఈ హెల్త్ సెంటర్ ఎందుకోసం అంటే ఈ క్యాన్సర్ టెస్ట్ పెట్టింది. ఇప్పుడు భారతదేశంలో పెరుగుతున్నటువంటి క్యాన్సర్ ఇదొక మహమ్మారి, ఒక అవగాహన లేమితనంతో విచ్చలవిడిగా ఆ కల్తీ ఆహార పదార్థాలను తింటున్నటువంటి మన వాళ్ళందరికీ కూడా, ప్రజలందరికీ కూడా క్యాన్సర్ అనేది ఒక టూకీగా అవలీలగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్యాన్సర్ మహమ్మారి నుంచి మనం బయటపడాలంటే దానికి అవగాహన అవసరం. ఈ అవగాహనను ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి తీసుకుపోయే విధంగా మున్ముందు మేము ప్రోగ్రాంలు చేసే దశలో, మేము కార్యాచరణ తీసుకునే దశలో మేము ఉన్నాం. అదే విషయాన్ని మొదటగా ఉస్మానియా యూనివర్సిటీలో హెల్త్ సెంటర్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ను జంగా శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మేము పెట్టడం జరిగింది. ఈ క్యాన్సర్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి క్యాన్సర్ టెస్టులు చేయించుకోవడం గాను ముఖ్య అతిథిగా తొలివేలుగు రగన్నను, అదేవిధంగా కలోజ్ సీనన్నను పిలుచుకోవడం జరిగింది. వారు కూడా ఈ కలోజ్ సీనన్న, ఈ తొలివేలుగు రగన్న ప్రజలను ఏ విధంగానైతే పోరాటాలను చైతన్యం చేస్తున్నారో, ఈ క్యాన్సర్ పైన కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆహార కల్తీల పైన ప్రజలను అదే విధంగా చైతన్యవంతం చేసే విధంగా వారు ముందుకు ఒక పాత్ర వహిస్తారని మేము కోరుకుంటూ రగన్నను మేము ఈ కార్యక్రమానికి పాల్గొనాల్సింది కోరుకున్నాం. థ్యాంక్ యూ అండి. సో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనం అంతా అభినందించాల్సిన అవసరం ఉంది. అండ్ ఎవరైతే వీళ్ళ విజ్ఞప్తిని దాని గురించి ఆలోచించి మేము కూడా ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయడానికి ముందుకొచ్చిన బసవతారకం హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. సో మనం మాట్లాడుకోవాల్సింది, తెలంగాణలో ప్రతి 8 నిమిషాలకు ఒక క్యాన్సర్ కేసు డిటెక్ట్ అవుతున్నది. ఎవ్రీ 8 minutesకి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్లో ఎవ్రీ 20 minutesకి ఒక పేషెంట్ డెడ్ అవుతున్నాడు. ఇందులో మ్యాక్సిమం కేసెస్ సరైన ట్రీట్మెంట్ అందక చనిపోతున్న వాళ్ళే చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇవాళ క్యాన్సర్ వస్తే ఏం చేయాలి అంటే, ఇక క్యాన్సర్ వస్తే చనిపోవడమే అనే ఒక భావన ఉన్నది. క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి అన్న దాని మీద అసలు అవగాహన లేకుండా పోయినది. ఎందుకు వస్తుంది క్యాన్సర్? టోటల్గా ఫుడ్ మొత్తం కల్తీ ఫుడ్ మనం తింటున్నాం. ప్రతిదీ కల్తీయే కదా. ఇప్పుడు మనం తాగే నీళ్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లు మనం తాగుతున్నాం. ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఎండాకాలం కొంత మెల్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడెక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చినటువంటి వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లు తాగుతున్నాం. బయట ఉన్న నీళ్లు కల్తీ అవుతున్నాయి. 2 ప్రధానమైన వాటి ద్వారా ఇది జరుగుతున్నది. ఒకటి నీళ్లు, ఒకటి మనం తినే ఆహారం. సో ఈ 2 కల్తీ అయినప్పుడు ఇక శరీరానికి మనం క్యాన్సర్ని ఆహ్వానిస్తున్నట్టే కదా. ఒక రకంగా మనం క్యాన్సర్ని తింటున్నట్టే కదా. ప్రతి 8 నిమిషాలకు ఒక క్యాన్సర్ కేసు డిటెక్ట్ అవుతుందంటే ఒకసారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే చెప్తున్నారు, ఇప్పుడు ఈ 2 గంటల్లో జరిగిన టెస్టుల్లో కూడా కొన్ని కేసెస్ డిటెక్ట్ అవుతున్న సందర్భం కనబడుతుంది అని వీళ్ళు డాక్టర్స్ చెప్తున్నారు. సో ఇది అడ్వాన్స్డ్ స్క్రీనింగ్ టెస్ట్. దాదాపు ఇదే బసవతారకం హాస్పిటల్కి వెళ్తే 6,000 అవుతుందట. ఇక బయట యశోదాల అపోలోలో అయితే దాదాపు 20 నుంచి 30,000 అవుతుందట. సో అట్లాంటిది వీళ్ళు ఇక్కడ ఫ్రీగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మనం చెప్తున్నది ఏంటంటే, ఇది టోటల్ తెలంగాణ అంతా చేయాలి. భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ దేశం అంతా చేయాలి. తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రం అంతా చేయడానికి ముందడుగు చేయాలంటే బడ్జెట్ కేటాయించాలి. సో హెల్త్ అనేది వాళ్ళ నిర్లక్ష్యానికి గురవుతున్నది. జస్ట్ ఒక 3%, 4% బడ్జెట్ పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ప్రభుత్వాలు ఎంత చేయగలుగుతాయి, ఏం చేయగలుగుతాయి అనేది ఒక భాగం అయితే దాన్ని డిమాండ్ చేయాలి. అండ్ రెండోది, ప్రజలుగా మనం కూడా చాలా బాధ్యతతో వ్యవహరించాలి. ఒక్కసారి క్యాన్సర్ వస్తే అసలు ఫస్ట్ స్టేజ్లోనే ఆ క్యాన్సర్ వచ్చిందన్న భయాన్ని తట్టుకోలేకనే చనిపోతున్నారు. కనీసం ట్రీట్మెంట్ని కూడా తీసుకోలేకపోతున్నారు. దీనికి అందరికీ రకరకాల కారణాలు ఉన్నాయి. అసలు ఈ క్యాన్సర్ రాకుండా ఎలా నివారించాలి అన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. భవిష్యత్తులో గవర్నమెంట్స్ పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. సారథి ఇట్లాంటి కళాకారులు వీళ్ళందరినీ మీ పార్టీల యొక్క కార్యక్రమాల కోసం కాకుండా ఇట్లాంటి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కోసం వాళ్ళని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలు కల్తీ మీద యుద్ధం చేయాలి. అసలు ఎక్కడ తెలంగాణలో ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారంటే జిల్లాకు ఒకరు ఉన్నారు. జిల్లాకు ఒకరు కూడా లేరు. ఒక జిల్లాని 2-3 చూస్తున్నారు. ఒక జిల్లాలో ఉన్న ఒక ఆఫీసరు 2-3 జిల్లాలు తిరగడానికి అవకాశం ఉంటుందా?
150-200 మంది ఆఫీసర్లు ఉండాల్సిన చోట 30 మంది ఆఫీసర్లు ఉన్నారు. అంటే అసలు ఆ ఫుడ్ అన్న అంశాన్ని పక్కన పెట్టేసినారు. సో కాబట్టి ప్రజలు కూడా ఈ ప్లాస్టిక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కల్తీ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉన్న ఫుడ్ తినాలి. హోటల్లోకి వెళ్ళి తినేటువంటి ఫుడ్లో రకరకాల రంగులు, రకరకాల కలర్స్, ఈ టేస్టింగ్ సాల్ట్ లాంటివి ఇవన్నీ కలుపుతున్నారు. ఇవన్నీ కూడా క్యాన్సరసే. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ చాలా కీలకము. హెచ్పివి వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడుతున్నాం. 14 ఏళ్ళు నిండిన మన పిల్లలకి ఇప్పించాల్సిన అవసరం ఉంది, అమ్మాయిలకి. సో ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ మనం ప్రజలకు అవగాహన కల్పించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. సో కాబట్టి ప్రజలారా చాలా జాగ్రత్త. ఏమాత్రం అనుమానం వచ్చినా, ఏమాత్రం ఇబ్బంది ఉన్నా ఇట్లాంటి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. గవర్నమెంట్ది ఎక్కువ బాధ్యత ఉన్నది దీంట్లో. ప్రభుత్వాలు ఎక్కువగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలకి స్క్రీనింగ్ చేయడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో. హెచ్పివి వ్యాక్సిన్ బసవతారకం హాస్పిటల్ తరపున ఒక 4 lakhs మెంబర్స్ కి అమ్మాయిలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జరిగిందని అంటున్నారు. గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నది. ఇది పెద్ద ఎత్తున జరగాలి. అన్నింటికంటే ముఖ్యంగా వ్యాక్సిన్ ఇది ఒకటే కాదు, ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాసరి శ్రీనివాస్ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు కేంద్రం. తెలంగాణ రావడానికి మనకు అందరూ కూడా తెలుసు, ఉస్మానియా యూనివర్సిటీ ఎంత పెద్ద పాత్ర పోషించో మనకు తెలుసు. ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఉస్మానియా జేఏసీ ఏవైతే సంస్థలు ఉన్నాయో, విద్యార్థి సంఘాలు, మేము పోరాటాలే కాదు ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి నవీన్ యాదవ్ కానీ, నరసింహ కానీ, మిగతా విద్యార్థి సంఘాల మిత్రులందరూ కూడా ఈరోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తరఫున చేస్తున్నటువంటి ఫ్రీ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతుందో, క్యాన్సర్ ఫ్రీ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతుందో అది నిర్వహిస్తున్నందుకు వారికి మా తరపున అభినందన తెలియజేస్తున్నాం. సో క్యాన్సర్ అనగానే అందరికీ ఒక భయం, ఒక అపోహ నెలకొని ఉన్నది. అయితే దీన్ని నివారించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి, ప్రభుత్వాలు తీసుకోవాలి. ఈరోజు మొదటి దశలో, రెండో దశలో కనుక ఈ యొక్క క్యాన్సర్ను గుర్తిస్తే ఈజీగా దీనికి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది మనం నిర్లక్ష్యం చేసి కనుక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని కనుక నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ స్క్రీన్ టెస్ట్లో అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే కనుక దీన్ని నివారించడం కొంత డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం. సో దీనిలో భాగంగా ఈరోజు అందరికీ కూడా, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అందరికీ కూడా ఉచితంగా స్క్రీన్ టెస్ట్ చేయాలని చెప్పేసి నవీన్ యాదవ్ లాంటి ఉద్యమకారులు పూనుకోవడం. సో ఇదందరూ కూడా, మనందరూ కూడా వారికందరికీ అభినందన తెలియాలి. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ ఈ క్యాన్సర్ కేసులు రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్ కేసులు పెరగడం కాకుండా క్యాన్సర్ మహమ్మారి బారిన పడి చాలా మంది చనిపోతున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం తీసుకున్నటువంటి ఆహారం. అంటే ఇవి రకరకాలుగా ఉంటాయి. మనం రెస్టారెంట్లో తీసుకున్నటువంటి బిర్యానీ, దానిలో ఉన్నటువంటి నాన్ వెజ్ ఏదైతుందో కుళ్ళిన మాంసం కావచ్చు, లేకపోతే ఆహార పదార్థాలలో కుళ్ళినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే మనం ఏదైతే కారం, ఉప్పు ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా కల్తీ అవుతున్న నేపథ్యంలో ఈవెన్ మనం తీసుకున్నటువంటి పండ్లు కూడా, ఈవెన్ అరటి పండ్లు కానీ, పుచ్చకాయ కానీ, దానిమ్మ కానీ, లేకపోతే నారింజ కానీ, రకరకాల ఏ పండు తీసుకున్నా కానీ ఆ పండుని కూడా మగ్గబెట్టి, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు మామిడికాయల సీజన్ చూస్తూ ఉంటే మొత్తం మగ్గబెట్టినట్టు మామిడికాయలే, అవన్నీ కార్బోహైడ్రేట్స్ తో కూడుకున్నటువంటి మామిడికాయలే మనం తింటా ఉన్నాం. మనం చూడగానే అవి చాలా పసుపచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి, తినాలనేటువంటి కోరిక పుడుతూ ఉంటుంది, అరటి పండ్లు తినాలన్న కోరిక పుడుతూ ఉంటుంది. అవన్నీ కూడా మగ్గబెట్టినటువంటి కార్బోహైడ్రేట్స్ తో కూడుకున్నటువంటి పండ్లు. వీటిని తినడం వల్ల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే మనకు క్యాన్సర్కు ప్రభావితం అవుతా ఉన్నాం. సో ఈ క్యాన్సర్ని నివారించాలంటే దీనికి ఒకటే ఒక మార్గం, క్యాన్సర్ అనేటువంటి దాన్ని ముందుగా గుర్తిస్తే. ముఖ్యంగా మహిళల్లో ఇప్పుడు గ్రామాలలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మహిళలు ఎందుకు చనిపోతున్నారు కూడా తెలియట్లేదు. చాలా మంది మహిళలు కూడా ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ తోటి, సర్వైకల్ క్యాన్సర్ తోటి గుర్తించలేక చనిపోతున్నారు. అది కొంత అడ్వాన్స్గా గుర్తించడం వల్ల ఒక మొదటి స్టేజ్లో, రెండో స్టేజ్లో ఉంటే కనుక ఈజీగా ఆ యొక్క క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టచ్చు ట్రీట్మెంట్ ద్వారా. సో ఇవి చేయలేకపోవడం వల్ల గ్రామాలలో ఉన్నటువంటి మహిళలు అవగాహన లేకపోవడం వల్ల చనిపోతున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. సో చాలా మంది కూడా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. సో ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ యొక్క స్క్రీనింగ్ టెస్టులు ఇలాంటి ప్రైవేట్ సంస్థలే కాకుండా ప్రభుత్వం తరపున గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున ఈ స్క్రీన్ టెస్టులు చేసి ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ని ముందే గనక గుర్తిస్తే కనుక ట్రీట్మెంట్ ఈజీగా అవకాశం ఉంటుంది, ఖర్చు కూడా తక్కువ అవుతుంది. సో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లాంటి
ఆసుపత్రులు ఏవైతున్నాయో కొంత స్వచ్ఛందంగా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. సరే, కొంత ఎక్కువ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణంగా కాకపోయినా వాళ్ళ పరిధిలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు ఉన్నటువంటి వనరుల దృష్ట్యా వాళ్ళు చేసేటువంటి సహకారం ఏదో చాలా గొప్పది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా జరగాలని చెప్పేసి కూడా నేను వారిని కోరుతాను. బసవతారకం ట్రస్ట్ వారిని కూడా నేను చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాను. ఇవి తెలంగాణ వ్యాప్తంగా కూడా చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చేస్తే ఇంకా ఇలాంటివి ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని విరివిగా చాలా మంది కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క ఆలోచన. సో ఈ కార్యక్రమం చేసిన మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ గడ్డ అయితే తెలంగాణ కోసం పోరాడిందో అదే గడ్డ మరో పోరాటం క్యాన్సర్ గురించి అని చేస్తుంది. ఈ కాలంలో రెగ్యులర్గా ఈ క్యాన్సర్ అనే మహమ్మారి ముందు చాలా తక్కువలో వింటుండేది, అది ఒక పెద్ద రోగం లెక్క ఉంటుండే. కానీ ఈ మధ్య ఇది కామన్గా వినే ప్రక్రియ అయిపోయింది. ఈ ప్లాస్టిక్ వాడకాలే కానివ్వండి, లేకపోతే కల్తీ ఆహారం ద్వారా కానివ్వండి, ఈ వచ్చే క్యాన్సర్ని నివారించేదానికి మరి మొట్టమొదటిగా స్క్రీనింగ్లోనే తెలిసిపోతే ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతామని మా యూనివర్సిటీ విద్యార్థులు నవీన్ కానీ దర్శన్ కానీ వీరి పూర్తి టీం ఇక్కడ బసవతారకం హాస్పిటల్ నుంచి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టించి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా వారికి టెస్టులు ఫ్రీగా చేయించే కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీని పరంగా చాలా గట్టి స్టెప్స్ ముందరికేస్తుంది. బసవతారకమే కానివ్వండి, ఎంఎన్జేనే కానివ్వండి, అక్కడ పూర్తి స్థాయిగా రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటూ రీసెంట్గానే ఆరోగ్య శాఖ మంత్రి గారు క్యాన్సర్ పేషెంట్స్ని ప్రతి ఒక్కరిని కూడా రిజిస్ట్రేషన్స్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని రెగ్యులర్గా మానిటర్ చేయడానికి కూడా ఒక కొత్త సిస్టమ్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు బయట చూసుకుంటే పెట్ స్కాన్స్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, ఒక క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి కూడా ఏం చేయాలి ఏంటి అనేది తెలియని పరిస్థితి. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి ఒక పెద్ద బ్లీడింగ్ అయిపోయి ఒక స్టేజ్ 2, స్టేజ్ 3, గ్రేడ్ 4 అయ్యేదాకా కూడా తెలియని పరిస్థితిగా లోపలనే క్యాన్సర్ మనిషిని చంపేసే పరిస్థితి అక్కడ దాకా వస్తుంది. సో దానికి గాను ముందే ఈ విధమైన టెస్టులు చేయించుకుంటే తప్పకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు. కాబట్టి మా పూర్తి స్థాయి మా విద్యార్థి సంఘ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా మా తొలి వెలుగు నుంచి రెగ్యులర్గా ఇట్లా ఏదైతే ప్రజలకు అవసరం ఉందో దాని మీద పూర్తి అవగాహన కల్పించడానికి వారి అగన్న మరియు వారి బృందం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. మేము కూడా విద్యార్థి నాయకులుగా మేము కూడా ఒక భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే నాయకులుగా మేమందరం కూడా ముందడుగేసి ఇటువంటి స్క్రీనింగ్ టెస్టులు ప్రతి ఒక్క ఏరియాలో పెట్టే విధంగా ప్రయత్నం చేస్తామని మాటిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో ఇక్కడ చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు నవీన్ యాదవ్ అన్న కానీ, జంగిల్ దర్శన్ కానీ, ఒలిగొండ నరసింహ కానీ ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది క్యాన్సర్ అనేది రాగా ముందుకే ఇటు ఇక్కడ పనిచేసే సిబ్బందిలో కానీ, యూనివర్సిటీ విద్యార్థుల్లో కానీ, ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్లో కానీ ప్రతి ఒక్కరిలో కానీ ముందస్తుగా క్యాన్సర్ని ఎలా నివారించాలనేది ఒక అవగాహన క్యాంప్ ఏర్పాటు చేసిన ఇక్కడ నవీన్ అన్నకు కానీ వారి యొక్క బృందానందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా క్యాన్సర్ వచ్చే కారకాలు ఏమున్నాయో ముందుగా కల్తీ ఆహారం కానీ, వివిధ వ్యవహరిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ మొత్తం వీటిపై చర్యలు తీసుకొని వాటిపై దాడులు చేసి కల్తీ ఆహారాలు సప్లై చేస్తున్న ఆ యొక్క సంస్థలపై నియంత్రించాల్సిందిగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని క్యాన్సర్ రాముందుకే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ముందస్తుగా ఏదైనా ఒక రోగం రాముందుకే ముందస్తుగా నివారణ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఇక్కడ నవీన్ యాదవ్ అన్న గారు కావచ్చు, వలిగొండ నరసింహ గారు అయితేంది, జంగిలి దర్శన్ మేమైతేంది, ఈ కార్యక్రమానికి తొలి వెలుగు నుంచి రగన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన ప్రీతమన్న గారు కూడా రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా విద్యార్థులుగా, విద్యార్థి సంఘాల నాయకులుగా ఈ సమాజానికి మేము ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అంటే, చదువుకున్నటువంటి వ్యక్తులుగా, పిహెచ్డి చదువుతున్నటువంటి ఒక స్కాలర్లుగా, ఉద్యమకారులుగా, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా క్యాన్సర్ వ్యాధి ఏదైతే ఉన్నదో ప్రపంచాన్ని గడగడగడగా వణికిస్తున్నటువంటి వ్యాధి ఏదైనా ఉన్నది అంటే అది క్యాన్సర్ వ్యాధి. కాబట్టి అట్లాంటి క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి ఒక స్క్రీనింగ్ టెస్టుల ద్వారా ఈరోజు బసవతారకం అయితేంది, యశోద అయితేంది, కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో వేలాది ఫీజులు ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు 20,000, 30,000, 40,000 వరకు ఫీజులు ఉంటున్నటువంటి హాస్పిటల్లో ఈరోజు మన బసవతారకం హాస్పిటల్ వాళ్ళు జంగా శ్రీధర్ అన్న లాంటి వాళ్ళ సమక్షంలో ఈరోజు ఉస్మానియాలో హెల్త్ క్యాంప్ దగ్గర, హెల్త్ సెంటర్ దగ్గర ఉచితంగా ఈరోజు ప్రజలందరికీ, విద్యార్థులందరికీ ఉపయోగపడేలా మేము
ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలియజేయాల్సినది ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరికీ కూడా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. విద్యార్థులుగా మేము ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అనేటువంటి ఒక బలమైన మెసేజ్ను ఇక్కడ ఉస్మానియాలో ఉండే ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క హెల్త్ క్యాంప్ ఉపయోగపడాలనే ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క ఉచితమైనటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఉస్మానియా సంఘాలుగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా ప్రీతమన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్నా. మీరు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులకు ఒక భరోసా ఇవ్వడం అనేటువంటిది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ హెల్త్ సెంటర్ అయినటువంటి మన చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ గారికి, ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి, ప్రతి ఒక్కళ్లకు మాకు సహకారం అందిస్తా ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి సంఘాల నాయకులకు, ప్రతి ఒక్క టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగ వర్గానికి ప్రతి ఒక్కళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.